బాహుబలి అనుకున్నారు. లక్ష్య సాధనలో తిరుగులేదని చాటుకున్నారు. ఆటలో దూసుకుపోవడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. వాలీబాల్ క్రీడనే తమ జీవితంగా ఎంచుకున్నారు. విజయాన్ని చేరితే పడ్డ కష్టమంతా దిగదుడిపే అనుకున్నారు. తమకున్న 6 అడుగుల హైట్ ని వరంగా మార్చుకున్నారు. గురి తప్పని వాలీబాల్ ప్లేయర్స్ గా ఎనలేని కీర్తిని గడించారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామ కీర్తి వింటే ఆశ్చర్యపోతారు. చారిత్రక ఘన కీర్తే కాదు, మరెన్నో విశిష్టతలకు నిలవుగా నిలిచింది ఈ ప్రాంతం. వాలీబాల్ ఈ ఊరి తలరాతనే మార్చేసింది. వందల మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. వాలీబాల్ ఆట ఇనుగుర్తి వాసులకు పూలబాట వేసింది. దేశానికే గర్వకారణంగా నిలిచేలా చేసింది. ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో ప్రత్యేకత ఉంటుంది. ఈ ఇనుగుర్తి గ్రామ ప్రజల సక్సెస్ సీక్రెట్ ఈ వాలీబాల్. ఈ బాల్తో చరిత్ర సృష్టించిన ఇనుగుర్తి గ్రామ క్రీడాకారులు క్రీడా ప్రపంచంలో ఇనుగుర్తి గ్రామానికి ప్రత్యేక స్థానం దక్కేలా చేశారు. ఒక్క గెలుపుతో ఆగని ఇనుగుర్తి గ్రామ ప్రజల విజయ పరంపర ఏ విధంగా సక్సెస్కు చిరునామాగా నిలిచింది, ఇక్కడి క్రీడాకారులు క్రీడా ప్రపంచంలో ఏ విధంగా ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు, వాలీబాల్తో వాళ్ళ జీవితాలకు ఏ విధంగా పూలబాట వేసుకున్నారో ఈరోజు రిపోర్టర్స్ కష్టాన్ని విజయానికి మెట్లుగా మలుచుకుని కళని సాకారం చేసుకుంటున్నారు. తమ ఊరినే వాలీబాల్ హబ్గా చేసుకుని ఆటలో తమకు తిరుగులేదని నిరూపించుకున్నారు. అలా 5 దశాబ్దాల క్రితం ముందుకు పడ్డ ఒక్క అడుగు మళ్లీ వెనక్కి పడలేదు. ఊరంతా ముందుకే సాగుతూ సాధనకు మరింత పదును పెడుతూ వచ్చారు. ఈ వాలీబాల్ ద్వారా క్రీడలో రాణించి జీవితంలో స్థిరపడ్డ వారంతా అంతటితో ఆగిపోలేదు. వాలీబాల్కు వారసులను తయారు చేస్తున్నారు. ఇప్పటికే వాలీబాల్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించి జీవితాల్లో స్థిరపడ్డ వారంతా ఈ వారసులను వాలీబాల్ ప్లేయర్స్గా తయారు చేస్తున్నారు. వారికి కావాల్సినటువంటి అన్ని వసతులు సమకూర్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా భావి భారత వాలీబాల్ ప్లేయర్స్ని తయారు చేస్తున్నారు. వాలీబాల్ ఇక్కడి వారి జీవితాల్లో భాగమైపోయింది. ఆ బాలే వీరి సర్వస్వం. ఆ బాలే వీరి బతుకుకు మార్గం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 172 మంది గ్రామస్తులు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వోద్యోగం సాధించారంటేనే అర్థం చేసుకోవచ్చు వాలీబాల్ వీరి జీవనంలో ఎంతలా భాగమైపోయిందో. ఈ వాలీబాల్ అనేది నాకు క్రమశిక్షణ నేర్పింది, టైం పంక్చువల్ నేర్పింది. ఈ బాలే లేకపోతే మా జీవితాలు లేవు. వాలీబాల్ అనేది ఒకప్పుడు ఒక ఇనుగుర్తి అంటే వాలీబాల్ అంటే ఇనుగుర్తి అనేటువంటి దాంట్లో మేము రావడం మాకు చాలా మంచి సుదినం. నిజంగా ఇనుగుర్తిలో పుట్టడం నిజంగా సార్ మేము చాలా అదృష్టవంతులం అని ఎప్పుడు ఈ రోజు వరకు కూడా నేను ప్రతి ఒక్కరితో చెప్పుకుంటా. తాము సంపాదించిన షీల్డ్లు, పతకాలు, మెడల్స్ ని చూసి మరింత ఆనందపడతారు. వాలీబాల్ క్రీడను వారసత్వంగా తీసుకునే వారికి ఒక వరంగా నిలుస్తున్నారు. వాలీబాల్తోనే నా జీవితం, నా పిల్లలు బాగుపడ్డారు. అట్లా కూడా ఈ కప్పు ఇది 1979 గోల్డ్ మెడల్. ఈ కప్పు నేను ఇప్పుడు కలగడ నేషనల్లో విన్నర్ అయినాను. అప్పుడు మా కొమరేశ్ వారి ద్వారా మాకు అందరికీ ఈ కప్పును తీసుకొని చాలా విలేజ్లు తిరిగి మా ఊరిని డెవలప్ చేసి కొమరే గారు, ఆ సార్ గారు మొత్తం మా దాదాపు 170 మంది దాకా మా ప్లేయర్స్ వాలీబాల్ జాబ్స్ వచ్చినాయి. మా అందరు మంచి సెటిల్ అయ్యారు వాలీబాల్ ఆడిన. ఇనుగుర్తి అంటే వాలీబాల్ అంటే ఇనుగుర్తి అన్నట్టుగా తమ గ్రామాన్ని నిలిపారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా క్రీడా విభాగంలో ఉద్యోగాలను సాధిస్తున్నారు. ఈ ఒక్క ఊరికే 100 అవకాశాలు రావడాన్ని చూసి మిగతా వారు ప్రేరణ పొందుతున్నారు. ఇదే పాఠశాలలో చదివాను. ఇదే పాఠశాలలో ఈ వాలీబాల్ క్రీడ ద్వారా నేను ఒక వెలుగులోకి వచ్చాను. దీని ద్వారానే మాకు ఉద్యోగం లభించింది. ఇది మేము 1975లో మేము ఇక్కడ వాలీబాల్ ఒక చెట్టు దగ్గర నేర్చుకునే వాళ్ళం. మా సీనియర్స్ అక్కడ గ్రౌండ్లో ఆడేవాళ్ళు. వాళ్ళ స్ఫూర్తితోనే మేము కూడా ఆడుకుంటూ తర్వాత యూనివర్సిటీ స్థాయి వరకు నేను ఆడాను. పోలీస్, ఆర్మీ, నేవీ, రైల్వే, పీఈటీ, పోస్టల్ ఇలా ఏ డిపార్ట్మెంట్స్ని తీసుకున్నా ఇనుగుర్తి గ్రామస్తుడు ఉంటాడు. అంతేకాదు వీరి సక్సెస్ సీక్రెట్కి మరో కారణం కూడా ఉంది. 6 అడుగుల ఎత్తు ఇక్కడి వారికి వరమైంది. హైట్ని అంది వచ్చిన అవకాశంగా మార్చుకున్నారు.
అరచేతిలోకి వాలీబాల్ వచ్చిందంటే చాలు ప్రత్యర్థికి గింగిరాలు చూపిస్తారు. ఎదుటివాడు తేరుకునేలోపే తమ స్కోర్ని ఉరకలెత్తిస్తారు. అలా క్రీడలో రాణిస్తూ అర్హత కలిగిన ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ద్వారా అలవోకగా చేరిపోతున్నారు. 84-85 నుంచి రెగ్యులర్గా నేను ఒక ప్రొఫెషనల్ ప్లేయర్గా కావడం జరిగింది. దాని తర్వాత నేను అట్లా కంటిన్యూగా ఆడుతూ సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, మిడ్స్ ఆడి దాని తర్వాత యూనివర్సిటీ స్థాయిలో 3 సార్లు ఆడింది. తర్వాత ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ మీట్ ఆడడం జరిగింది. ఎన్నో విలేజ్లలో టోర్నమెంట్స్ ఆడడం జరిగింది. ఆ రోజులలో మేము ఆడిన రోజులలో ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉండేది. ఏదైనా కానీ మేము ఈ హైట్ ఉండడం వల్ల ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్ఎస్ఏగా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు నేను డిఎస్పీగా ఉన్నాను. అంటే ఆ వాలీబాల్ క్రీడే నాకు ఆ ఫిట్నెస్ అనేది ఉపయోగపడ్డది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాలో ఇనుగుర్తిది ప్రత్యేక స్థానం. ఆ స్థానంలో మొదటి ప్లేస్లో ఎవరున్నారని చూస్తే ఈ గ్రామస్తులే కనిపిస్తారు. 50 ఏళ్ల ప్రయాణంలో ఓటమి ఎరుగని గ్రామంగా చరిత్రను రాసుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో రాణించి వన్నె తెచ్చారు. సింపుల్గా చెప్పాలంటే ఇనుగుర్తి వాలీబాల్ ప్లేయర్ అంటే వాహ్ అనేలా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. దానివల్ల అందరూ వెళ్తుంటే అక్కలు, సీనియర్ అక్కలు వాళ్ళందరినీ చూసి మేము కూడా రావడం జరిగింది. అప్పుడు ఎవరు చెప్పలేదు, అందరినీ చూసి మేము రావడము, ఆడుకోవడము, పిల్లలు అట్లా ఇన్స్ట్రక్షన్స్ అప్పుడు ఏం లేకుండే కదా ఆడపిల్లలకి కూడా. ఇప్పుడు ఆడపిల్లలు అందరు లేరు గ్రౌండ్కి వస్తే. ఈరోజు 30 years తర్వాత గ్రౌండ్కి వస్తే అమ్మాయిలు ఎవ్వరు లేరు. ఈరోజు పరిస్థితులలో అమ్మాయిలు ఆడలేకపోతున్నారు. వాళ్ళకి ప్రోత్సాహము. బాయ్స్ అయితే అందరూ చాలామంది ఉన్నారు. మేము దీనివల్ల బాగా అది ఇప్పుడు నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్ఎంగా చేస్తున్నాను. స్పోర్ట్స్ కోటాలనే వచ్చింది, చేస్తున్నాను. 1973 ఇనుగుర్తి గ్రామస్తులు మర్చిపోలేని సంవత్సరం. కొమురయ్య అనే మాస్టర్ ఇక్కడి యువత ఉత్సాహం, ఎత్తుని గమనించి వాలీబాల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. అలా కొమురయ్య అనే ఉపాధ్యాయుడి వల్ల వాలీబాల్ క్రీడ ఇక్కడి యువత జీవితాల్లో భాగమైంది. ఇక్కడి నీళ్ల ప్రభావమో నేల స్వభావమో ఏమో కానీ ఇనుగుర్తి గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ ఈ విధంగా వాలీబాల్లో రాణించి వన్నె తెచ్చారు. రాష్ట్రానికే కాదు దేశానికి గర్వకారణంగా మిగిలారు. ఇక్కడ కనిపిస్తున్న వీరంతా వాలీబాల్లో రాటుతేలి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో వాలీబాల్తో వన్నె తెచ్చిన వారే. వీళ్ళంతా ఈ బాల్ ద్వారానే, ఈ బాలే వారికి జీవితాన్ని ఇచ్చింది. ఈ బాల్ ద్వారానే వారంతా జీవితాల్లో స్థిరపడ్డారు. ఈ బాల్ ద్వారానే వారంతా వాలీబాల్ ప్లేయర్స్గా రాణించి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. అందుకే కొమురయ్యను తలుచుకోని క్షణం ఉండదు. ఆయనను అనునిత్యం గుర్తు చేసుకోవడమే కాదు, యువతకు స్ఫూర్తి కలిగించేలా గ్రామం నడిబొడ్డున కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన్ని చూసినప్పుడల్లా ప్రతి క్రీడాకారుడు తెలియని ప్రోత్సాహాన్ని పొందుతాడు. కీర్తిశేషులు కొమురయ్య సార్ గారి ప్రోత్సాహంతో మేము ఇక్కడ వాలీబాల్ ఆడుతుంటే కొమురయ్య గారు బాల్ బ్యాడ్మింటన్ ఆడేది ఇక్కడ. సారు మొదటి నుంచి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అన్నది సారు మాకు చెప్పేది. మా దగ్గరికి వచ్చాడు ఒకరోజు, వాలీబాల్ ఆడుతుంటే మీరు బాగా ఆడుతున్నారు అబ్బా, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, మీరు ఎక్కడికంటే నేను ఆడికి వచ్చేస్తా అది అని ఒక ప్రోత్సహించిండు అన్నట్టు ఆ సారు. తర్వాత మేము కృష్ణసాగర్ మెమోరియల్ దేవరూపల రూరల్ గ్రామీణ క్రీడోత్సవాల్లో మేము పాల్గొన్నాం సార్ 1975లో. అప్పటి నుంచి సీరియల్గా ఒక 3-4 పర్యాయాల్లో షీల్డ్ పర్మనెంట్ కూడా చేసుకున్నాం సార్. ఇనుగుర్తు నుంచి మెన్ అండ్ విమెన్ వాలీబాల్ ప్లేయర్స్ అంతా కలిపి సుమారు 620 మంది ఉన్నారు. వీరిలో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు కూడా ఉన్నారు. 1994 నుంచి 98 వరకు ఇండియన్ వాలీబాల్ టీం కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించిన వెంకటనారాయణ కూడా యూరి బిడ్డే కావడం విశేషం. ఇక్కడ ఈ నేల స్వభావం కావచ్చు, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా 6 అడుగుల ఎత్తుండడం కూడా వాళ్ళకు కలిసి వచ్చిన అంశం. ఈ నేపథ్యంలోనే ఇనుగుర్తి గ్రామంలో ఈ క్రీడాకారులంతా సక్సెస్ అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇనుగుర్తి జెండా ఎగరవేశారు. సో ఆ దేశానికి కూడా వన్నె తెచ్చారు. ఆ క్రీడాకారులంతా వాలీబాల్లో రాణించి ఇనుగుర్తి గ్రామం అంటేనే వాలీబాల్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిల్చారు. వాళ్ళంతా కూడా ఆ బాల్ ద్వారానే జీవితంలో స్థిరపడ్డారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించి వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ఈ ఒక్క గ్రామం నుండే 170 మంది వివిధ రంగాల్లో స్థిరపడి ఇనుగుర్తి గ్రామ జెండాను దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఎగురవేశారు.
ఇనుగుర్తి యువకులు వాలీబాల్ క్రీడతో తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుకున్నారు. ఇనుగుర్తి పేరు వినిపించినంత కాలం వాలీబాల్ క్రీడా వారసులుగా ముందు వరుసలో నిలబడేలా ఆనాటి నుంచి నేటి వరకు శ్రమిస్తూ వస్తున్నారు. భావితరాలకు స్ఫూర్తి నింపుతున్నారు. ఊరి పేరుని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేలా నిరంతరం పోటీతత్వాన్ని అలవర్చుకుంటున్నారు. క్రీడాకారుడు రాణించాలంటే ప్రోత్సాహం అవసరం. ఈ ఊరికి కొమరయ్య వాలీబాల్ను పరిచయం చేస్తే ఆ వాలీబాల్ క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది ఇక్కడ వద్దిరాజు బ్రదర్స్. ఇక్కడ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కావచ్చు, భావి భారత వాలీబాల్ ప్లేయర్స్ని తయారు చేయడంలో కావచ్చు, వద్దిరాజు బ్రదర్స్ వాళ్ళకు ప్రోత్సాహం అందిస్తున్నారు. వద్దిరాజు బ్రదర్స్ అంటున్నారు. చెప్పండి, మీకు ఈ గ్రామం నుంచి ఈ విధంగా ఇంతమందిని వాలీబాల్ ప్లేయర్స్గా తీర్చిదిద్దాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పటివరకు ఇక్కడి నుంచి క్రీడాకారులు ఏ స్థాయిలో ఆటలాడారు? ముందుగా ఈ ఊర్లో మేము జన్మించడం మా జన్మ అదృష్టం అని మేము భావిస్తున్నాము. ఈ ఊర్లో ప్రతి ఒక్క క్రీడాకారులు 1972లో వాలీబాల్ అనే క్రీడ ఇనుగుర్తిలో ప్రారంభం జరిగింది. కందునూరు కొమరయ్య గారు తీసుకొచ్చారు ఇక్కడికి ఆ ఆటను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలామంది, నాకు తెలిసి 60 నుంచి 70-75 మంది వరకు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా స్థిరపడిపోయారు. ఒక వాలీబాల్ తోటి మంచి ప్రోత్సాహకంగా ఉంటుంది. క్రీడలలో చాలా అభివృద్ధి చేస్తుంది. మా గ్రౌండ్లో చూస్తే అసలు మేమే ఆడలేకపోయాని బాధ అనిపిస్తుంది. చిన్న పిల్లల్ని చూస్తుంటే ఈ రోజుకి మాకు చాలా ఉత్సాహం వస్తుంది. మా ఊరు ఇంత గొప్పగా ఉన్నది, వాలీబాల్ ఆడగలుగుతున్నది, ఇంత చేస్తున్నది అని అంటే మేము కూడా అందరికి ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు చేయాలి అని మేము కూడా మా అన్నయ్య, మా కుటుంబం వద్దిరాజ్ కిషన్ బ్రదర్స్ అందరం సపోర్ట్గా తీసుకొని మా ఊరిని అభివృద్ధి చేసి మా క్రీడాకారులు మా వాలీబాల్ను ఇంకా అంచెలంచెలుగా రాష్ట్ర అంతర్జాతీయ స్థాయిలోకి అభివృద్ధి చేయాలని చెప్పేసి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని మేము తీసుకున్నాం. వీకెండ్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ గ్రౌండ్లో వాలిపోతారు. ఏ స్థాయిలో ఉన్నా క్రీడాకారులంతా ఒక్కటే అన్నట్టుగా ఉంటారు. సరదాగా ఆడుతూ పాడుతూ పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు. నేటి తరంతో పాత తరం వాళ్ళు అప్పుడప్పుడు పోటీ పడుతూ ఉంటారు కూడా. మా గురువు గారు కోచ్ కొమరయ్య గారు, మరి భిక్షపతి గారు, మరి ఇంటర్నేషనల్ వాలీబాల్ వెంకటనారాయణ గారు, మరి దాంతోపాటు ఈ నేల అలాంటిది. దీంతోపాటు మాకు మా విలేజ్లో మా హైట్ ప్రామాణికం. మేము ఆడే రోజుల్లో హైటు, మేము ప్రతి ఒక్కరం కూడా హైట్ ఉన్న వాళ్ళం మా విలేజ్లో. ఆ హైట్తో పాటు మేమంతా, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాను, ట్రాన్స్కో బిజినెస్లో పనిచేస్తున్నాం ప్రజెంట్. మాకు ముఖ్యంగా ఇంత మేము డెవలప్ అవ్వడానికి అప్కమింగ్ ఎప్పుడు మాకు ప్రొడక్షన్ ఒక ఉత్పత్తి సంస్థ లాగానే మా గ్రామము ప్రొడక్షన్ చేస్తాడు. నాకు ఈ వాలీబాలే నాకు లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు నేను స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నాను. మా కుటుంబం కూడా ఫస్ట్ నుంచి ఈ క్రీడలకు కానీ అన్ని రంగాల్లో ముందుంచి అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. నేను కూడా వాలీబాల్ తోటే ఒక మంచి పేరు సంపాదించుకొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఒక్కసారి గ్రౌండ్లో దిగారంటే చాలు ఇనుగుర్తి క్రీడాకారుల రూటే సెపరేట్ అన్నట్టుగా ఉంటుంది. 6 అడుగుల బుల్లెట్లలా దూసుకుపోతారు. తమ అరచేతి టెక్నిక్ని చూపుతూ సత్తా చాటుతారు. కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఇనుగుర్తికి దాదాపు అందరూ ఇనుగుర్తిలో ఉన్న వాళ్ళు హైటు ఉంటారు కొంచెం, ఎందుకంటే అక్కడ నీళ్ళ ప్రాముఖ్యత కావచ్చు, ఆ నీళ్ళని బట్టి కావచ్చు, కానీ మంచి అక్కడ వాతావరణం బాగుంటుంది, మంచి నీళ్ళు. ఇంత ముందు కూడా నేను చెప్పినట్టు కాకతీయ రాజులు కూడా అక్కడి నుంచి పాలించే ప్రదేశం అది. దాని ఒక పవర్ఫుల్ ప్లేస్, హిస్టారికల్ విలేజ్ ఇనుగుర్తి. దాంట్లో అక్కడి నుంచే పుట్టి నేను అక్కడి నుంచే పెరగడం, ఈ పోస్టు రాజ్యసభ సభ్యుడిని కూడా తీసుకోవడం, నాకు నిజంగా కూడా మా విలేజ్ అంటే కూడా అమితమైన ప్రేమ. యుక్త వయసులో వాలీబాల్ క్రీడ నేర్చుకున్న చాలా మంది ఉన్నతోద్యోగాలు సాధించడమే కాదు, జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుని స్థిరపడ్డారు. వయసు మీద పడ్డా క్రీడపై మోజు తగ్గని చాలా మంది నేటికి వాలీబాల్ ఆటతోనే సేద తీరుతారు. వాలీబాల్తో తమకు విడదీయరాని అనుబంధం ఉందంటారు. మా ఇనుగుర్తి గ్రామంలో ఒక 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాలీబాల్ కోటా నుంచి, స్పోర్ట్స్ నుంచే మా ఇనుగుర్తి జనరేషన్లో కానీ పిల్లలు కానీ అది కానీ చాలా మా దగ్గర ఉన్న వాతావరణానికి హైట్ పిల్లలు ఉన్నారు. దానివల్లనే పెద్దోళ్ళు అయిపోయిళ్ళు, మంచి ఆటలు ఆడుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇట్లనే కంటిన్యూషన్ కావాలని కొమరయ్య సారు కాలం చెందిన తర్వాత, మరణించిన తర్వాత నెక్స్ట్ జనరేషన్కు మేమే అంతా చూస్తున్నాము. నెక్స్ట్ జనరేషన్ కూడా కంటిన్యూ కావాలని మేము కోరుకుని దానికి కావాల్సిన సహాయ సహకారాలంతా మేము అందిస్తున్నాము. అపజయాలకు తలొగ్గరు, విజయాలకు పొంగిపోరు.
క్రీడల్లో గెలుపోటములు సహజం. గెలిచిన ప్రతిసారి ఉప్పొంగిపోరు, ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోరు. అలా ఉండకపోతే జీవితంలో ఎప్పుడూ రాణించలేమంటారు. ఓడిన ప్రతిసారి కొత్త పాఠాలు నేర్చుకుని సరికొత్త జోష్తో ముందుకు సాగుతామని చెప్తున్నారు ఇనుగుర్తి క్రీడాకారులు. ఆ ఉత్సాహంతోనే మైదానంలోకి వెళ్లి పతకాలు పట్టుకొస్తామని చెబుతూ ఉంటారు. మొదటగా సీనియర్ క్రీడాకారులు అయినటువంటి భిక్షపతి గారు, మల్లారెడ్డి చంద్రయ్య గారి యొక్క వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం. తర్వాతగా అంచెలంచెలుగా ఎదిగి సబ్ జూనియర్ నేషనల్ కాకతీయ యూనివర్సిటీకి మరియు ఉస్మాన్ యూనివర్సిటీ రిప్రజెంట్ చేస్తూ ప్రజెంట్ నేను ఫిజికల్ డైరెక్టర్గా గవర్నమెంట్ హై స్కూల్ షమ్మిపేటలో పనిచేస్తున్నాను. నాలాగనే చాలామంది కూడా నాతో పాటు వెంకటనారాయణ ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్, ఇండియాకు కూడా కెప్టెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క వాలీబాల్ డెవలప్మెంట్ కావాలంటే 6 feet అంటే 185 centimeters ఎబోవ్ ఉన్నటువంటి క్రీడాకారులకు భవిష్యత్తు ఉంది. అందరూ 6 అడుగుల ఎత్తు ఉండడం ఇనుగుర్తి ప్రత్యేకత. వాలీబాల్లో రాణించాలంటే పట్టుదలే కాదు, హైట్ కూడా కీలకం. ఆ అదృష్టమే వీరికి విజయాలను చేరువ చేస్తూ రికార్డులను ఒడిసి పట్టుకునేలా చేస్తోంది. ఈ ఇనుగుర్తిలో వాలీబాల్ క్రీడ అనేది వాలీబాల్ క్రీడకు ఇనుగుర్తి అనేది పుట్టినిల్లు అని చెప్పుకోవచ్చు. వాళ్ళ నరాల్లో వాళ్ళ బ్లడ్లోనే వాలీబాల్ గేమ్ అనేది పుట్టున్నది. ఎందుకంటే ఇక్కడ సీనియర్లు మన ఇండియాకు కెప్టెన్గా చేసినటువంటి కన్నా వెంకటనారాయణ గారు కావచ్చు, చాలామంది సీనియర్ క్రీడాకారులు పిల్లలు ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళను ఈరోజు ఈ గేమ్ను ఎంతో అభివృద్ధిలో తీసుకురావాలని ఈ మన శివమణి అనే పిల్లవాడు స్టేట్ మీట్ ఆడిన రీసెంట్గా అండర్ 15లో. చిన్న చిన్న కారణాలతోనే కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. అలాంటి వారు ధైర్యంతో ముందుకు సాగాలని సూచిస్తున్నారు ఇక్కడి క్రీడాకారులు. నేటి ఓటమే రేపటి విజయం అని భుజం తట్టి తోడుగా నిలుస్తూ ఉంటారు. గెలుపోటముల్ని సమానంగా తీసుకున్నప్పుడే క్రీడాకారులు క్రీడల్లో రాణించగలరని చెప్తున్నారు. శారీరకంగా దృఢంగా ఉండకపోవడము, ఎట్ సేమ్ టైము సమస్యలు వస్తే వాటిని ఎలా అధిగమించాలనేది క్రీడాకారునికైతేనేమో క్రీడలో ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలోనే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే స్పోర్టివ్నెస్ అలవడుతుంది. వాడు జీవితంలో వచ్చే సమస్యలను అధిగమించగలుగుతాడు, వాటిని ఎదుర్కొని నిలబడగలుగుతాడు. ఇది లేకనే ఆ సివిల్ సర్వీసెస్లలో ఉన్న ఆ స్థాయిలో ఉన్న అధికారులు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. కనుక అందుకనే క్రీడల వైపు కనుక వచ్చినట్లయితే గెలుపు ఓటములను వచ్చే సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి పేరెంట్ పిల్లల్ని క్రీడల వైపు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇనుగుర్తి భావితరాలకు సీనియర్లు శిక్షణ ఇస్తూ దిగ్గజాలుగా తయారు చేస్తున్నారు. గ్రామానికి చెందిన వద్దిరాజు బ్రదర్స్ యువకులైన క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారు. వారి సహకారంతో గ్రామంలో స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసి మరీ శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఎలా రాణించాలో సిద్ధం చేస్తున్నారు. ఆడపిల్లలు కూడా స్టేట్స్కి ఆడిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర నుంచి, ఇనుగుర్తి నుంచి. కంప్లీట్ ఒక టీం కూడా తయారయ్యేది. అంతటి ప్రాముఖ్యతమైన మా ఊరు. అది నిజంగా కూడా ఒక హిస్టరీ. అది కంటిన్యూ అవుతుంది ఎప్పటికీ. అట్లాగే పిల్లల్ని క్రీడల పట్ల ఇంట్రెస్ట్తో, ఉద్యోగాల పట్ల దాని నుంచి తీస్తాం. ఇంకా ఇట్లా ఒక్కొక్కరు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఒలింపిక్ సాధించిన వాళ్ళు ఉన్నారు. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోవాలనేది మా ఆకాంక్ష. ముఖ్యంగా వాలీబాల్ని మాత్రం మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇండియా, భారతదేశం మొత్తంలో మరొక్కసారి ఇనుగుర్తి పేరు చాటే విధంగా గొప్పగా ప్రయత్నం అయితే మొదలుపెట్టాం, చేస్తున్నాం. అది కంటిన్యూ అవుతుంది. ఇనుగుర్తి క్రీడాకారుల సక్సెస్ సీక్రెట్ వెనక వద్దిరాజు బ్రదర్స్ ఉన్నారు. వద్దిరాజు నారాయణ మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇనుగుర్తితో వద్దిరాజు సోదరులకు విడదీరాని అనుబంధం ఉంది. 1922లోనే ఇక్కడి నుంచి వద్దిరాజు రాఘవరంగారావు, సీతారామచంద్రరావు తొలి తెలుగు దినపత్రికని ప్రారంభించారు. సైకిల్ పై వెళ్లి ఇతర ప్రాంతాలకు పత్రికలు పంచేవారు. అలా అల్లుకుపోయిన వారి కుటుంబ అనుబంధం ఇనుగుర్తితో నేటికీ కొనసాగుతూనే వస్తోంది. మా అన్నయ్య వాళ్ళ ప్రోత్సాహంతో నేను క్రీడలో రాణించడం కానీ, అప్పుడు వ్యాపారంలో రాణించడం కానీ అన్నయ్య వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఇంతవరకు ఎదిగాను. నాకు క్రీడలు ప్లస్ నా కుటుంబం నాకు సపోర్ట్గా ఉంది. తర్వాత దీనికంటే ముందు నేపథ్యం ఇనుగుర్తి ఒక చారిత్రాత్మకమైన గ్రామం. ఇది 400 సంవత్సరాల క్రితం నుండి ఉన్నటువంటి ఈ చరిత్ర కాకతీయ రాజుల వంశం, నతవాడ వంశం నుంచి మొదలు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇనుగుర్తిలో 6 చెరువులు 12 కుంటలతోటి విలసిల్లి ఎక్కడ కాలం కాకపోయినా కూడా మా ఇనుగుర్తిలో వర్షపాత నమోదు ఎక్కువ జరుగుతుంది. ఆ క్రమంలోనే కొమురయ్య మాస్టర్ ఆశయాన్ని కొనసాగిస్తూ గ్రామ యువకులను తమ వంతుగా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈవెంట్ ఏదైనా సరే వాలీబాల్ గేమ్లో ఇనుగుర్తే ఛాంపియన్ అంటూ రేపటి తరానికి చాటి చెబుతున్నారు.
బాల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ సీనియర్స్ని ఒక ఉదాహరణగా తీసుకొని వారు కూడా ఆ సీనియర్స్ లాగే జీవితంలో స్థిరపడాలని ఒక సంకల్పంతో ఈ విధంగా వాలీబాల్తో కఠోర సాధన చేస్తూ వారంతా కూడా జీవితంలో స్థిరపడాలని ఒక లక్ష్యంతో, అంటే ఇప్పటికే సీనియర్స్ దాదాపు 170 మంది వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. వాళ్ళలో పోలీసులుగా అయిన వాళ్ళు ఉన్నారు, ఆర్మీ, నేవీ, వివిధ రంగాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా స్థిరపడ్డ ఉన్నారు. వాళ్ళంతా కూడా సీనియర్లను ఒక ఉదాహరణగా తీసుకొని వారు కూడా జీవితంలో రాణించాలని ఒక సంకల్పంతో వారంతా కఠోర సాధన చేస్తున్నారు. ఇనుగుర్తి గ్రామంలో వీళ్ళంతా వాలీబాల్కు వారసులుగా తయారవుతున్నారు.